బోనమెత్తిన లష్కర్ భాగ్యనగరం అంతా బోనాల జోరే అని చెప్పేసి వార్త వస్తున్నాము. మహంకాళి అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు. అమ్మవారు దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, కేటీఆర్, ఈటల రాష్ట్ర మంత్రులు. నిన్న అక్కడ చిన్న సందర్భం కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా అక్కడ సీతక్క కావచ్చు, కొండ సురేఖ కావచ్చు, బోనం ఎత్తుకొని రావడం, పున్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇదంతా చూసుకోవడం. సో నిన్న అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నాయకులందరూ కూడా కలుసుకోవడం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ వచ్చినప్పుడు ఒక తలసాని అక్కడే ఉండడం జరిగింది. అక్కడ రిసీవ్ చేసుకొని వాళ్ళకి శాలలు కప్పడం అంతా కూడా చేయడం జరిగింది. సో నిన్న అయితే బాగానే జరిగింది, కానీ కొంతమంది భక్తులు మాత్రం తీవ్ర అసహనంతో వ్యక్తం చేయడం జరిగింది. సో ఏర్పాట్లు బాగాలేవు, గతంతో పోలిస్తే ఏర్పాట్లు అసలు చాలా బాగాలేవు. ఈసారి అసలు మంచిగా ప్లాన్ చేయలేదు, 3-4 గంటలు పడుతుంది సమయము అని చెప్పేసి వాళ్ళు సీరియస్ కావడం జరిగింది. చాలామంది భక్తులు కూడా ఇష్టం వచ్చినట్టు మధ్యలో వచ్చిన పోతున్నారు. మేము పొద్దున్న వచ్చి నిల్చున్నాం, 6 గంటలకు 7 గంటలకు నిల్చుంటే మాకు ఇంకా దర్శనం దొరకలేదు. అమ్మవారి దర్శనం 4-5 గంటలు అవుతుంది. ఎవరో వస్తున్నారు, మధ్యలో తిరుగుతున్నారు, పోతున్నారు. వీఐపీ అని చెప్పేసి వస్తున్నారు. వాళ్ళకు ఒక టైం, ప్రత్యేకమైనటువంటి టైం అలాట్ చేస్తే వాళ్ళు ఆ టైంలో వెళ్ళిపోతారు. ఆ టైంలో మేము రాము. అంతేగాని ఇష్టం మేము పొద్దుంతా లైన్లు కడితే వాళ్ళు ఎవరో వస్తారని చెప్పేసి వాళ్ళ కోసం మధ్యలో అనిపిస్తుంది కరెక్ట్ కాదు, భక్తులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏర్పాట్లు ఈసారి బాగా చేయలే అని చెప్పేసి భక్తులు మాత్రం కాస్త అసహనం వ్యక్తం చేసినప్పటికీ కూడా మొత్తానికైతే బోనం ఈసారి జాతర అయితే బోనాల జాతర చాలా బాగానే జరిగిందని చెప్పుకోవాలి. ఇప్పుడు భవిష్యవాణి ఆల్రెడీ మాట్లాడుతూ ఉంది, చాలా సీరియస్ కూడా అవుతూ ఉంది. నాయకుల పైన కావచ్చు, అదేవిధంగా ప్రజలు చేసేటువంటి తప్పుల విషయాలు ఇవ మధ్యకాలం చూస్తున్నాం. అన్ని తప్పులు, మర్డర్లు అని, మానభంగాలు అని, హత్యలు అని, దందాలు అని చెప్పేసి ఈ కబ్జాలు చేసుడు, ఇవన్నీ వార్తలు చూస్తున్నాం కదా. ఇట్లా చేస్తున్నారు కాబట్టి నేను ఈ విధంగానే చేస్తా ప్రకృతి అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంది. అక్కడ ప్రస్తుతం భవిష్యవాణి కూడా మాట్లాడడం జరిగింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎక్కడ? సిఎంసి ఆర్డర్స్ కాగితాలకే పరిమితమా? ప్రభుత్వ సర్వే నెంబర్ 11/33, 11/34లలో యథేచ్ఛగా బహుళ అంతస్తుల నిర్మాణాలు. జిహెచ్ఎంసీ ఉన్నప్పుడే మేలు అంటున్న స్థానికులు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పడకేసిన పాలన. హైడ్రా నిఘా కరువుతో పేటరేగిపోతున్న బిల్డర్లు. కలెక్టర్, సిఎంసి, జోనల్ కమిషనర్లకు ప్రజావాణిలో ఫిర్యాదులు వెలువ. ప్రజావాణిలో ప్రజలకు ఒరిగిందేమిటి? చర్యలు శూన్యం. బుట్టా దాఖలవుతున్న ఫిర్యాదులు. సీఎం శాఖలోనే తాండవిస్తున్న అవినీతి అక్రమాలు. ఇది కథ. జిహెచ్ఎంసీ ఉన్నప్పుడే బాగైంది, ఇప్పుడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత ఆగమాగం ఇస్తుంది, పాలన బాగాలేదని చెప్పేసి ప్రజలు చేస్తున్నారు. ఎందుకంటే సర్వే నెంబర్ 11/33, 11/34లలో ఈ బహుళ అంతస్తుల నిర్మాణం ఉందిగా, మన గతంలో మనం చేసినాం, దానిపైనే సీరియస్ అవుతున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజా పాలన పడగీసిందని విమర్శలు వెలువెత్తున్నాయి. అంతులేని అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన కమిషనర్ ఆర్డర్స్ కాగితాలకే పరిమితం అయ్యాయా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేడు దూరంలో కూకట్పల్లి జోన్ కానామేట్లోని బుట్టా కన్వెన్షన్ పక్కన ప్రభుత్వ సర్వే నెంబర్ 11/33, 11/34లలో యథేచ్ఛగా బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయట. కలెక్టర్, సిఎంసి, జోనల్ కమిషనర్లకు ప్రజావాణిలో ఫిర్యాదు వెలువడుతున్నప్పటికీ చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం మీనామేషాలు లెక్కిస్తుందని బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేరుకే ప్రజావాణి, దానివల్ల ప్రజలకు ఒరిగింది ఏమిటని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. హైడ్రా నిఘా లేకపోవడం, క్షేత్రస్థాయి తనిఖీలు జరగకపోవడంతో కొందరు బిల్డర్లు ప్రభుత్వ భూముల్లోనూ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. సీఎం ఆధ్వర్యంలో ఉన్న కీలకమైన మున్సిపల్ శాఖలో అవినీతి అక్రమాలు తాండవిస్తున్నాయడానికి అధికారుల పనితీరే అద్దం పడుతుందని స్థానికులు విమర్శిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన కోట్లాది రూపాయల సొమ్ము పక్కదారి పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది కథ. కానామేట్లో ఈ సర్వే నెంబర్ 11/33, 11/34లలో ఈ సర్వే నెంబర్లలో అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలు అక్రమంగా కొనసాగుతున్నాయి. అక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా కొనసాగుతున్నాయి. దీనిపైన ఎవరు స్పందిస్తారు? గతంలో జిహెచ్ఎంసీ ఉన్నప్పుడైనా మంచిగా ఉండే చెప్తే వినేటోళ్ళు, ఇప్పుడు సైబరాబాద్ అయిన తర్వాత అసలు వినే నాదులే లేడు. కలెక్టర్కి ఫిర్యాదు చేసినా, ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అది బుట్టలకే పరిమితం అవుతున్నాయి. తీసుకుపోయి చెత్త బుట్టలు పడేస్తున్నారు. మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా కూడా చూసినట్టు ఇచ్చిపెడుతుంది. మరి ఇప్పుడు ఎవరు పాలనించేది, ఎవరు ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలి మేము అని చెప్పేసి అక్కడ స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎవరు దీన్ని ఇప్పుడు పట్టించుకునేది ఎవరు? మరి ఇప్పుడు అధికారులు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మరి ఎందుకంటే అధికారుల పర్మిషన్తోనే కదా అక్కడ వాళ్ళు కట్టేది బహుళంతస్తుల నిర్మాణాలు. వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు, కలెక్టర్ సపోర్ట్ చేస్తలేడు. ప్రజావాణికి పోయినా కూడా చెత్తపుట్టలో పోతుంది.
అది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చెప్తా అంటే ఎవరు వినటం లేరు. హైడ్రా చెప్తామంటే హైడ్రా కూడా చూసి వినట్టు వివరిస్తుంది. మరి ఎవరికి చెప్పుకోవాలి ఇట్లాంటి టైంలో? ప్రజావాణి పెట్టింది ఎందుకు? ప్రజావాణి ఎందుకు పెట్టిరు? వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఆయా సమస్యల పట్ల వాళ్ళు విన్నవించుకోవడానికి అయ్యా కలెక్టర్ గారు అని చెప్పేసి ఒక లెటర్ పట్టుకొని వచ్చి సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్కి పోయి ఇస్తే అక్కడ చూసి వాళ్ళు రెక్టిఫై చేస్తారని. మరి ఇన్నిసార్లు 11/33, 11/34 గురించి ఈ పదుల సంఖ్యలో వాళ్ళు రిప్రజెంట్ ఇచ్చినా కూడా అది చెత్తబుట్టలకే పరిమితం అవుతున్నారు. తీసి పడేస్తున్నారు కాగితాన్ని, చిత్తు కాగితం లాగా పడేస్తున్నారు. మరి ఎవరు రెస్పాండ్ కావాలి ఇక్కడ? ఎవరు అవుతారు? ఎవరు రావాలి? అందరూ మొత్తం అధికారులతో పాటుగా మొత్తం వాళ్ళు దాని మీద రెస్పాన్స్ లేదు. మరి ఇప్పుడు ఆ ప్రజల గోడు వినేది ఎవరు? ఆ స్థానికుల గోడు పట్టించుకునే నాదుడు ఎవరు? ఖచ్చితంగా ఈ కానాంబేట్లోని ఏదైతే ఉందో ఈ సర్వే నెంబర్ 11/33, 11/34లో ఈ బహుళంతుల అంతస్తుల నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలి, దానిపైన చర్యలు తీసుకోవాలి. వానికి ఆ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులకు కూడా చర్యలు తీసుకోవాలి కఠినంగా అని చెప్పేసి మనం ఏఎన్ఎన్ తెలుగు అదే మహాపత్రిక నుండి మనం కోరుతా ఉన్నాం. వైసీపీ ఎమ్మెల్యే వీరుపాక్షి అరెస్ట్ అంట, 14 రోజుల రిమాండ్. డాక్టర్ శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్కు రతన్ టాటా విజనరీ ఐకార్డ్ అవార్డ్, సిబిఎన్ ఎట్ 361 degrees పాలిమాత్ పుస్తకానికి అరుదైన గౌరవం అని చెప్పి చూస్తున్నాం. డ్రగ్స్ పీడ వదలాలి అని చెప్పేసి నషాముక్త యువ ప్రారంభించిన ప్రధాని మోడీ అని చెప్పేసి మరొక వార్త కూడా చూస్తూ ఉన్నాము. సాంప్రదాయ లుక్లో మెరిసిన నభా నటేష్ అని చెప్పేసి వార్త చూస్తున్నాం. అదేవిధంగా కింగ్ 100కు డిఎస్పి సంగీతం అట. సో అటు డిఎస్పి అదేవిధంగా కింగ్ నాగార్జున అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. మాస్ అయితేనేమి అదేవిధంగా కింగ్ అయితేనేమి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఆ కాంబినేషన్ ఉందో సూపర్ డూపర్ హిట్లే. సో నాగార్జున తీసేటువంటి 100వ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా మరొకసారి తనకు వచ్చినటువంటి డిఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపిక చేసుకోవడం జరిగింది. పూజా హెగ్డేకు పెళ్లి ఫిక్సా అని చెప్పేసి మరొకసారి వార్త కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా